जय तल सद्गुरु प्रो महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। जय तल सद्गुरु प्रो महाराज को जय। ఈరోజు మరి ఉమాప్రసాద్ గారు గంగా గారి యొక్క గృహమునందు శ్రీ గురు పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి రెండు మాటలు పరమాత్మ పలికేటువంటి ప్రయత్నం చాలు. మామూలుగా మనకి లోకంలో ఎట్లా అంటే మన భారతదేశంలోనే బహుదేవతారాధన అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అంటే చాలామంది దేవుళ్ళు దేవతలు వీళ్ళందరూ మన భారతీయ సంస్కృతిలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు విష్ణువును ఆరాధించేటువంటి వాళ్ళు కొంతమంది, అంటే వాళ్ళే కాకుండా వాళ్ళ ధర్మపత్ని లక్ష్మీదేవిని ఆరాధించే వాళ్ళు కూడా సెపరేట్గా ఉంటారు. మళ్ళీ పరమేశ్వరుని ఆరాధించేటువంటి వాళ్ళు కొంతమంది, మన అట్లే కాదు మళ్ళీ వారి ధర్మపత్ని అయినటువంటి పార్వతీమాతను ఆరాధించేటువంటి వర్గం కొంతమంది ఉంటారు. మళ్ళీ వాళ్ళే కాదు వాళ్ళ పిల్లలైనటువంటి గణపతిని ఆరాధించేటువంటి వాళ్ళు కొంతమంది, అయితే వాళ్ళ ఇంకో బాబు అయినటువంటి కుమారస్వామిని ఆరాధించేటువంటి వాళ్ళు కొంతమంది. అంటే ఒక దేవుడు లేకపోతే చెప్తారు కదా, దంపతులు చెప్పినప్పుడు పార్వతీ పరమేశ్వర్లే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఆరాధించేటువంటి పద్ధతి. అలాగే బ్రహ్మదేవుడు, అంటే బ్రహ్మదేవుడిని ఆరాధించేవాళ్ళు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటారు మనకి. సరస్వతీ మాత, బ్రహ్మదేవుడి యొక్క ధర్మపత్ని సరస్వతీ మాతను ఆరాధించేటువంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మరి లోకంలో దేవుళ్ళు దేవతలందరూ పవర్ఫుల్లే కదా. వీళ్ళే కాకుండా ఇంకా సూర్యుడు అని చంద్రుడు అని గ్రహాలు నక్షత్రాలు వీటిని ఆరాధించేటువంటి పంచభూతాలను ఆరాధించేటువంటి వాళ్ళు కూడా మనకు లోకంలో కనిపిస్తూ ఉంటారు. ఇట్లా మళ్ళీ ఈ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ రిలేటెడ్ అయినటువంటి దేవుళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడు అనుకోండి, విష్ణుమూర్తి రిలేటెడ్ అయినటువంటి శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ, పరశురాముడు, నరసింహస్వామి, ఇలా ఈ దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మరి విష్ణువుని ఆరాధించే వాళ్ళే ఉన్నారనుకోండి, మరి వాళ్ళు నరసింహస్వామిని ఆరాధించవచ్చా లేదా? నరసింహస్వామిని ఆరాధించారనుకోండి, కృష్ణుడిని ఆరాధించవచ్చా ఆరాధించకూడదా? కొన్ని కృష్ణుడిని పూజ చేస్తూ సేవ చేస్తూ ఉన్నారనుకోండి, మళ్ళీ రాముడిని కూడా ఆరాధించవచ్చా వాళ్ళు? మరి ఇందులో రాముడు గొప్పవాడా, కృష్ణుడు గొప్పవాడా, నరసింహస్వామి గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా, లక్ష్మీదేవి గొప్ప అని, ఎవరు గొప్ప అని అంటే మళ్ళీ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు చాలామంది దగ్గర. మళ్ళా విష్ణువే గొప్ప అని చెప్తారు కొన్ని సందర్భాలు. అంటే ఇలా బహుదేవతారాధన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సమగ్ర జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది మనకు కనిపించరు అన్నమాట. కొంత పరిమితమైనటువంటి జ్ఞానంతో ఉండి వాళ్ళు కొన్ని నమ్మకాలతోటి కొన్ని విశ్వాసాలతోటి ఆరాధించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఓకే, దేవుళ్ళే ఇంతమంది ఉండి పోటీ పడుతూ ఉన్నటువంటి ఈ సమాజంలో ఇప్పుడు షిరిడి సాయిబాబా మంచి ఫామ్లో ఉన్నారు, అలాగే అయ్యప్ప స్వామి మంచి ఫామ్లో ఉన్నారు, అలాగే దేవి నవరాత్రులు చేసేప్పుడు లేదా గణేష్ నవరాత్రులు చేసేప్పుడు శ్యామల నవరాత్రులు, శారదా నవరాత్రులు, ఇలా నవరాత్రులు చేస్తూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు. అట్లా కొంతమంది ఫామ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇన్ని దేవతలు ఇంతమంది దేవుళ్లను ఆరాధిస్తూ పోటాపోటీగా ఉన్నటువంటి సమాజంలో మళ్ళీ ఈ మధ్యలో కొత్తగా గురువు ఏంటి, మళ్ళీ గురువు పూజ ఏంటి? మరి దేవుళ్ళని ఆరాధించవచ్చు కదా. ఇప్పుడు విష్ణువుని ఆరాధించను, ఓకే దర్శాలు, కొన్ని శివుడిని ఆరాధించను, దర్శాలు ఓకే. మళ్ళీ ఈ గురువుగారు ఫోటో పెట్టడం ఇదెందుకు డౌట్ మనకి. చాలామందికి ఉండేటువంటి డౌట్ అనమాట. ఈ దేవుళ్ళ కంటే ఎక్కువేం కాదు కదా, రోజు దేవుళ్ళకి పూజ చేసుకుంటూనే ఉంటే మళ్ళీ మధ్యలో ఈ గురువుగారు ఫోటో పెట్టి గురువుగారికి ఎందుకు పూజ చేయాలా, గురువుగారికి ఎందుకు దండం పెట్టాలి అనేటువంటి డౌట్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అసలే పోటీ, దేవుళ్ళకే పోటీ, భక్తులే పోటీ పడుతుంటారు. వాళ్ళు ఎక్కువ చేశారు నేను ఎక్కువ చేశాను పోటీ అనమాట. అయ్యప్ప స్వామి పడి పూజలు చేసేటువంటి సందర్భంలోనైతే
ఏరియాలే పోటీ పడి చేస్తూ ఉంటారు. పొలిటీషియన్స్ కూడా ఒక పొలిటికల్ డ్రామా నడిచినటువంటి టైప్లో ఉంటాయి అన్నమాట పడి పూజలు. వాళ్ళు ఎంతమందికి అన్నదానం చేశారు, వాళ్ళు ఎవరెవరిని పిలిపించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని వెరైటీలు పెట్టారు, నేనెన్ని పెట్టాలా, దానికి తగ్గేదే లేదు. అంటే చాయిస్. మనకి నీ శక్తి ఉన్నట్లు ఆరాధించుకోవచ్చు, శక్తి ఉన్నట్లు ఆరాధించు. కానీ భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తారనే ప్రశ్న ఎప్పుడైనా వస్తే, భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తారనే ప్రశ్న వస్తే భక్తి ఉన్న వాళ్ళని అనుగ్రహిస్తారు తప్ప శక్తి కోసం పోరాడేటువంటి వాళ్ళను కాదు. అర్థమైందమ్మా? కీర్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, గొప్ప కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళను పరమాత్మ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే సపోజ్ ఉదాహరణకి ఒక మంచి సెలబ్రిటీని తీసుకొచ్చి వాళ్ళు భజన కచేరీ పెట్టించారనుకోండి. మరి అయ్యప్ప స్వామి పూజ పెట్టాలంటే ఇక సెలబ్రిటీలు వస్తేనే అయ్యప్ప స్వామి పూజ అంటే మరి మామూలు వాళ్ళు పెట్టగలుగుతారా? లక్షల్లో ఖర్చు అవుద్ది, అందరూ పెట్టలేరు. మరి వీళ్ళకి స్వామి అనుగ్రహం ఉండదా? అంటే దైవానుగ్రహం కలగాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే దైవానుగ్రహం కలుగుద్ది, ఎంత ఖర్చు పెడితే దైవానుగ్రహం కలుగుద్ది, ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే దైవానుగ్రహం కలుగుద్ది అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క మాట చెప్పారు. అది గుర్తు చేసుకుంటే వీటన్నిటికీ కూడా తెరపడుతుంది. ఇది అయిన తర్వాత గురువు గారిని ఎందుకు పూజించాలో అది మళ్ళీ వేరే చెప్తా. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతే. పత్రం పుష్పం ఫలం తోయం అంటే నాలుగిటిని సమర్పిస్తే ఐఎమ్ సాటిస్ఫైడ్. నాకు నువ్వు పంచభక్ష పరమాణాలు పెట్టక్కర్లేదు, 18 రకాల వంటలు చేసి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో 108 రకాల పిండి వంటలు పెడతారు నైవేద్యాలు. మనం పెట్టగలుగుతామా? పెట్టలేము. ఎందుకంటే అక్కడ అలా అలవాటు అయ్యింది, అక్కడ సిస్టమ్ అలా ఏర్పడింది, వాళ్ళు పెడుతున్నారు. మిగతా అన్ని దేవాలయాలు అలా పెట్టంగా మనం చూసామా? కొన్ని చోట్ల ఇస్కాన్ వాళ్ళు కూడా ఎక్కువ నైవేద్యాలు పెట్టడం, అలంకరణ ఎక్కువ చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ భగవంతుడు ఏం చెప్పారు? నా యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే, అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎవరైనా పొందాలంటే ఏమి సమర్పించాలి, ఏది సమర్పిస్తే నేను అనుగ్రహిస్తాను అంటే 1 పత్రం, 2 పుష్పం, 3 ఫలం, 4 తోయం. పత్రం అంటే మనకు తెలుసు, పుష్పం అంటే తెలుసు, ఫలం అంటే తెలుసు, తోయం అంటే తెలుసు. ఈ 4 ఏది బెస్ట్ ఆప్షన్, ఏది సమర్పించవచ్చు అంటే ఏది సమర్పించలేనటువంటి వాళ్ళకి చెప్పినటువంటి ఆప్షన్స్ ఇది. ఏది సమర్పించడానికి అవకాశం లేనటువంటి వాళ్ళకి చెప్పినటువంటిది ఇదనమాట. పత్రం అంటే పత్రాన్ని సమర్పించి ఎవరు ముక్తిని పొందారు అంటే మనకు చాలామంది కార్తీక పురాణం మనం చదివినట్లయితే కార్తీక పురాణంలో ఎంతోమంది శివభక్తులు పత్రాలు సమర్పించి శివానుగ్రహాన్ని పొందినట్టు తెలుస్తుంది. అంటే ఒక్క మారేడు దళాన్ని సమర్పిస్తే చాలు శివుడు అనుగ్రహిస్తారు. పరమశివుడికి అంత ఏమంటారంటే అల్ప సంతోషి అంటారనమాట. వారిని సాటిస్ఫై చేయడం కోసం ఎక్కువ మనం సమర్పించాల్సినటువంటి అవసరం లేదు. కొంచెం సమర్పించినా కానీ మనం భక్తితో ఏది సమర్పించినా యాక్సెప్టెడ్. అంతెందుకు రుక్మిణీదేవి, సత్యభామాదేవి, శ్రీకృష్ణ పరమాత్మ నారదుడు కలిసి ఒక డ్రామా ప్లే చేస్తారనమాట, ఒక చిన్న నాటకం ఆడతారనమాట. ఎందుకంటే భగవంతుడు భక్తికి మాత్రమే పరమశం అవుతాడు తప్ప ధనానికి కాదు అనేటువంటి సందేశాన్ని అందించడానికి ఈ లోకానికి. ఇప్పుడు సత్యభామాదేవి ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న దగ్గర ఒక శమంతకమణి అనేటువంటి మణి ఉంది. ఎవరి దగ్గర? సత్యభామ వాళ్ళ ఫాదర్ సత్రాజిత్తు దగ్గర. మనకి వినాయక చవితిలో వస్తుంది అనమాట, వ్రతకల్పంలో ఇది కూడా వస్తుంది అనమాట. సత్రాజిత్తు దగ్గర అది మణి ఉందన్నమాట. ఆ మణి ఏంటంటే కొన్ని కేజీల బంగారం, రోజుకి కొన్ని కేజీల్లో క్రియేట్ చేస్తారన్నమాట బంగారాన్ని. అందుకని వాళ్ళకి బంగారానికి కొదవలేదు. సత్యభామ ఇంటి నిండా మొత్తం కూడా బంగారంతో నింపబడి ఉంటుంది అనమాట. అందుకని ఆవిడకి బంగారం అంటే లెక్కలేదనమాట. తన కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రపంచంలో అధిక ధనం ఉన్నటువంటి నేను కదా, ఈ దేవుడు నా వశం కావాలి తప్ప మిగతా వాళ్ళ వశం అయితే ఎట్లా అని చెప్పి ఏం చేస్తుందంటే నారదుడితో చెప్పి ఒక చిన్న తన అహంకారాన్ని ప్రదర్శించాలనుకుంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే ఎట్లయినా కానీ అహం తగ్గాల, నేను ధనానికి వశం కాదు,
భక్తికి మాత్రమే వశమవుతాను అని ఈ సమాజానికి సందేశం అందాల. ఏం చేస్తాడు? అప్పుడు సత్యభామ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అమ్మ పరమాత్మ నాకు ఇవ్వు, తర్వాత నువ్వు కొనుక్కో, ఫస్ట్ నేను కొను. అప్పుడు నారదుడు శ్రీకృష్ణ పరమాత్మను తీసుకున్న తర్వాత ఇప్పుడు సత్యభామాదేవి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత వెయిట్ ఉంటాడో అంత బంగారం ఇచ్చి కొనుక్కోవాలి. మహా అంటే ఆమె ఏమనుకుందంటే ఎంత ఉంటాడు ఉంటే మహా అంటే 200 kgs ఉండొచ్చు. మహా అంటే మంచి అంత హైట్ ఎక్కువ కాబట్టి పరమాత్మ కొంచెం 200 kgs ఉండొచ్చు. 200 kgs అంటే వాళ్ళకి మామూలు అన్నమాట బంగారం. వాళ్ళ అవుట్ హౌస్లో వేడేస్తారన్నమాట బంగారం ముద్దలన్నీ కూడా. అంటే అంత ధనం ఎక్కువ ఉంది కాబట్టి తీసుకొచ్చి 4 ముద్దలు పడేయంటారు అంటారు. అంటే 50 kg ముద్దలు ఉన్నాయన్నమాట బంగారం, 4 పడేయండి అన్న. తీసుకొచ్చి 4 ముద్దలు పెట్టారు. కృష్ణుడు కదలలేదు. త్రాసులో ఒకవైపు కృష్ణుడు, ఒకవైపు ధనం పెట్టారనమాట. ఇక అవుట్ హౌస్లో ఉన్నాయన్నీ తీసుకొచ్చారు, స్టోర్ రూమ్లో ఉన్నాయని బంగారం మొత్తం తీసుకొచ్చి పెట్టారు. అర్థమైందమ్మా? 10 క్వింటాలు, 20 క్వింటాలు, 30 క్వింటాలు ఎన్ని పెట్టినా లేవట్ల స్వామి. ఆమంటది ఏమీ తింటలేదుగా స్వామి, అంత వెయిట్ ఎప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఎప్పుడు చూడలేదు, ఎంత బరువు ఎట్లా పెరిగినవాడని అనుకుంటుంది అనమాట. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు అవి ఇవి మొత్తం బంగారం తీసుకొచ్చి పెట్టేస్తుంది. స్వామి కదలలేదు. అప్పుడు ఆమె మెడలో ఉన్నాయి కూడా సమర్పించింది, కదలలేదు. అప్పుడు ఊరిలో ఉన్నటువంటి ఉంటారు కదా గోపికలు, వాళ్ళు ఉంటారు కదా గోకుల వాసులు, వాళ్ళందరిని అడుగుద్ది అనమాట, మీరైనా ఇవ్వండి, మీ దగ్గర కూడా ఉండి వాళ్ళందరికీ కూడా ఇస్తారు. బంగారం అనేది గ్రాము కూడా లేదు, అంతా ఇచ్చారు. కానీ పరమాత్మ తోగలేదు. ఇక నారదుడు తీసుకొని వెళ్తారు. ఏమి కనుక తోసలేకపోతే నారదుడు పట్టుకొని వెళ్తారు. మరి స్వామిని ఎలా అప్పచెప్పుంది, ఏం చేయాలో తోసదనమాట. అప్పుడు రుక్మిణీదేవి గుర్తొచ్చింది. రుక్మిణీదేవి గుర్తొచ్చి వెళ్ళి అక్క ఇలా జరిగిపోయింది, పొరపాటు చేశాను, ఆ నారదుడు ఏదో మాయ చేసిండు నన్ను, మరి ఇప్పుడు ఆయన కూర్చున్నాడు స్వామి, మరి ఎప్పుడూ కొంచెమే తింటాడు, మరి ఇంత బరువు ఎట్లా తయారైందో నాకు తెలియదని మరి మొత్తం బంగారం పెట్టినా అవ్వలేదు అంటే అప్పుడు ఆవిడ తులసి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు తులసి మాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ తులసి దళాన్ని అలా వచ్చి ఆ త్రాసులో పెడుతుంది. వెంటనే పైకి లేచింది. స్వామి తూగారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మరి తులసి దళానికి తూగారా, బంగారానికి తూగారా, రుక్మిణీదేవి యొక్క భక్తికి తూగారా? భక్తికి తూగారు. తులసి దళానికి తూగటం కాదు, భక్తికి తూగారు. అంటే ఇప్పుడు రుక్మిణీమాత ఏమన్నా కోట్లు సమర్పించిందా? లేదు. అంటే ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పత్రం, ఎవరైనా నన్ను పూజించదలుచుకున్నటువంటి వాడు, నా అనుగ్రహాన్ని పొందాలని కోరుకునేటువంటి వారు మీరు భక్తితో సమర్పించండి, అహంకారంతో కాదు. మీరు భక్తితో మాత్రమే సమర్పించండి, నేను అనుగ్రహిస్తాను అని చెప్పటం అనేటువంటి. భగవంతుడు ఎలా తూగాడు? భక్తికి తూగాడు. రుక్మిణీదేవి యొక్క భక్తికి తూగాడు. ఇది పత్రం. 2 పుష్పాన్ని సమర్పించిన వాళ్ళని ఎప్పుడైనా చూసారా? పుష్పాన్ని సమర్పించినటువంటి వాళ్ళు గజేంద్రుడిని మొసలు వచ్చి పట్టుకుంటుంది. మొసలికి గజేంద్రుడికి చాలా కాలం పోరాటం జరిగిందనమాట. ఇక తనను తాను రక్షించుకోలేను అనేటువంటి ఫీల్ కలిగింది. యాక్చువల్గా అయితే గజేంద్రుడు కూడా ఒక ఈగో లోపల ఉందన్నమాట, అహం అన్నమాట. నేను చాలా బలవంతుణ్ణి, నాకు తిరుగులేదు, నాకు ఎదురు లేదు అనేటువంటి ఒక అహం ఉందన్నమాట. ప్రపంచంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటారు, నేను చాలా ధనవంతుణ్ణి, నేను కులవంతుణ్ణి, నేను గుణవంతుణ్ణి, నేను ధనవంతుణ్ణి, ఇలా ఆరోగ్యవంతుణ్ణి, యవ్వనవంతుణ్ణి, తెలివిగలవాణ్ణి, ఇలా అనేక రకమైనటువంటి మనకు చెప్తారు కదా. విద్యామదం అని ఇట్లా రకరకాలుగా చెప్తారు కదా, ధనమదం, యవ్వనమదం, కులమదం, ఇలా చెప్పినటువంటి అహంకారంతో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రపంచంలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందలేరు. అలాంటి కోవకు చెందినటువంటి వాడే గజేంద్రుడు అనమాట. తనకున్నటువంటి ఆ ఫిజికల్ ఫిట్నెస్ చూసుకొని నేను చాలా బలవంతుణ్ణి అనేటువంటి ఈగోతో ఉంటాడనమాట. అప్పుడు పరమాత్మ అనుకున్నాడు, వీడి ఈగో తగ్గియాలి ముందు. ఎందుకంటే దైవానుగ్రహాన్ని పొందాలంటే ఈగో పనికిరాదు. అహంకారం ఉంటే వాడిని యాక్సెప్ట్ చేయేది కాదనమాట. వాడు భక్తుడే, గత జన్మలో మంచి భక్తుడు, విష్ణు భక్తుడే అనమాట. గత జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి రాజు. కాకపోతే అగస్త్య మహర్షి వచ్చినప్పుడు నేనెందుకు లేవాలి, ఆయన కోసం నేను పూజ చేసుకుంటున్నా కదా అనేటువంటి అహంతో ఉన్నాడు. ఎట్లా అంటే అమ్మ, సపోజ్ ఉదాహరణకి మనం ఈరోజు ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఉమాప్రసాద్ గారు, గంగా గారు ఇక్కడ కూర్చొని పూజ చేసుకుంటున్నారు. కానీ గురువు గారు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత పూజలో ఉన్నా కానీ లేచి ఒక్కసారి వెళ్ళి
గురువు గారికి స్వాగతం పలికి ఆహ్వానం పలికిన తర్వాత వచ్చి అయ్యా పూజ మధ్యలో ఉన్నాం, పూజ చేసుకుంటాం అని చెప్పాలి. ఇది ధర్మం అన్నమాట. గురువు కానీ పెద్దలు కానీ వచ్చినప్పుడు రాగానే ముందు లేచి నమస్కరించడం సంస్కారం అన్నమాట. అగస్త్య మహర్షి వచ్చినప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి రాజు మహాభక్తుడై ఉండి కూడా అహంకారంతో లేవలేదనమాట. నువ్వు అహంకారంతో తమోగుణంతో లేవలేదు కాబట్టి గజేంద్రుడివై జన్మిస్తావని శాపం పెట్టాడు. ఆ శాపం కారణం చేత గజేంద్రుడై పుట్టాడు. అదే యుగం ఇంకా ఫ్లో అవుతుందనమాట. గజేంద్రుడై పుట్టినా కానీ ఒక అగస్త్య మహర్షి యొక్క శాపానికి లోనైనప్పటికీ కూడా అహం పోలేదు. అర్థమైందమ్మా? అలాంటి సందర్భంలో మొసలి వచ్చి పట్టుకుంటుంది. ఆ మొసలి వచ్చి పట్టుకుంటే మొసలితో యుద్ధం చేస్తాడు, పోరాటం చేస్తారు, విడిపించుకొని బయటికి రావాలని. ఫస్ట్ ఏమనుకున్నాడు, మొసలు పడితే మొసలే కదా కాలుతోటి ఇలా అంటే పోయిద్దిలే అనుకున్నాడు. ఇట్లా ఇదిలిచ్చిండు, పోలేదు. ఇదిలిస్తే పోలేదు. మళ్ళా గుంజుకొని చాలా కాలం గుంజుకున్న తర్వాత ఇక రాలేదనమాట. ఇక అప్పుడు అనిపించింది అనమాట, ఇది నా వల్ల అయ్యేది కాదు, నా శక్తి సరిపోవట్లేదు, నా ప్రాణం పోయేట్టుంది. ప్రాణములు డస్సెల్లైనని మనకి పద్యం కూడా ఉంటుందన్నమాట. గజేంద్ర మోక్షం పద్యాలు మీరు చూడొచ్చు, భాగవతంలో ఉంటాయి. ప్రాణములు గాల్లో కలిసిపోయేట్టున్నాయి, చేసేదేమీ లేదు, దిక్కు లేదు. మరి ఎవరు రక్షిస్తారో కూడా తెలియదు. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడ నాది మధ్యలో ఈడెవ్వడు ఈ సర్వము తానే అయిన వాడెవ్వడు వానిని ఆత్మభవ ఈశ్వరుని శరణంబు వేడదని చెప్పి, అయ్యా ఈ ప్రపంచం మొత్తాన్ని పుట్టించింది ఎవరో, పోషించేది ఎవరో, లయం చేసేవాడెవరో, అన్నిటికీ ఆధారమైనటువంటి మూలమైనటువంటి దేవుడు ఎవరో, ఆయన ఎక్కడున్నాడో వచ్చి నన్ను ఇప్పుడే ఇన్స్టాంట్గా ఇప్పటికిప్పుడే నన్ను రక్షించాలి అని చెప్పి వేడుకుంటే అప్పుడు విష్ణుమూర్తి అలా ప్రార్థించిన తర్వాత ఆ కొలనులో ఉన్నటువంటి ఒక పుష్పాన్ని తీసి, ఇప్పుడు నేను నీకు సమర్పించడానికి నా దగ్గర అందుబాటులో ఏమీ లేవు, ఇగో ఒక పుష్పం ఉంది, ఈ పుష్పాన్ని సమర్పిస్తున్నా అని చెప్పి ఆ పుష్పాన్ని భగవంతుడికి అలా సమర్పించి నమస్కారం చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఎక్కడున్నాడు, అలా వైకుంఠపురంబులో మనకి పోతనామాత్రుడు పద్యం రాస్తున్నాడు. వైకుంఠపురంబులో ఆమూల సౌదంబు అంటే ఉద్యానవనంలో ఎక్కడో కూర్చొని లక్ష్మీదేవి విష్ణుమూర్తి కొంగు ముళ్ళేసుకొని పాచికలు ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటున్నటువంటి సందర్భంలో ఈయన వేడుకున్నాడు, ఒక పుష్పాన్ని సమర్పించి వేడుకున్నాడు. పుష్పాన్ని సమర్పించి వేడుకోగానే మరి యాక్చువల్గా అయితే ఆమెతోటి చెప్పాలి, అమ్మ మరి నా భక్తులు అలా పిలుస్తున్నాడు, ఇప్పుడు మనం ఆట మధ్యలో ఆపేస్తున్నాం, ఇక కొంగి మూడు ఓడది అని చెప్పి చెప్పాలి. అంత టైం ఇవ్వలేదనమాట. ఆ భక్తుడు వేడుకున్నాడు, వెంటనే బయలుదేరి వచ్చేసాడనమాట. పరుగున వచ్చేసాడు. అంటే ఫస్ట్ విష్ణుమూర్తి వస్తే, వెనక లక్ష్మీదేవి వస్తే, తర్వాత సుదర్శన చక్రం, గద, ఆయుధాలన్నీ వెనకొచ్చినాయి. ఇది బాగానే ఉంది కదా. ఇలా వస్తే విష్ణుమూర్తి వచ్చి ఆ సుదర్శన చక్రంతో ఆ ముసలిని సంహరించి గజేంద్రుడిని రక్షించాడు. ఇది గజేంద్ర మోక్షం కథలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పుష్పాన్ని సమర్పించాడు. గజేంద్రుడు ఏం సమర్పించాడు? పుష్పాన్ని. రుక్మిణీదేవి పత్రాన్ని సమర్పించింది, గజేంద్రుడు పుష్పాన్ని సమర్పించాడు. అయితే ఇప్పుడు మనం ఈ స్టోరీ చెప్పుకున్నాం గజేంద్రుడిది. ఈ స్టోరీ ఆ రోజు రాశాడు అనమాట. రాసే రోజున శ్రీనాథుడు వచ్చాడట. శ్రీనాథుడు తెలుసు కదా, ఏమవుతారు పోతనామాచుడికి? బావగారు అవుతారు. వచ్చారనమాట. వాళ్ళు ఏమి రాసినామంటే భాగవతం ఏమి నడుస్తుందంటే, అప్పుడు గజేంద్ర మోక్షం ఘట్టం నడుస్తుంది అంటాడు. గజేంద్ర మోక్షం ఘట్టం నడుస్తుంది. ఏది ఎలా రాసినామంటే, వాళ్ళు ఆడుకున్నట్లు ఫస్ట్ విష్ణు వచ్చాడు, తర్వాత లక్ష్మీదేవి వచ్చింది, సుదర్శన చక్రం, గద, ఇవన్నీ వచ్చినాయి అనమాట. వస్తే బాగానే ఉందిలే, నువ్వే తెలివి తక్కువవాడు అనుకున్నా, నీ దేవుడు కూడా తెలివి తక్కువడేనా అన్నాడు. నువ్వే తెలివి తక్కువలాగా ఉన్నావు, నీ దేవుడు కూడా తెలివి ఏంది బావగారు అలా అన్నారు. అదేందా, భక్తుడు ఆపదలో ఉంటే ఆ మాత్రం తెలివి లేదా నీకు కానీ నీ దేవుడికి కానీ? ఆయుధం తీసుకొని రావద్దా అన్నాడు. ఆయన ముందు రావడం ఏంటి, వెనకాయుధాలు రావడం మతుండే రాసినవా అన్నాడు. నువ్వు మతుండే రాసినవండి, మనం కూడా నిజమే. అదేంది దేవుడు భక్తుడు ఆపదలో ఉంటే మరి ఏదో ఒకటి స్టిక్కో లేకపోతే కత్తో ఏదో తీసుకొని పోవాలి కదా, ఉత్త చేతులతో ఎలా వెళ్ళాడు, ఇదేం దేవుడయ్యా అని అంటమానమా? ఇలా అంటే అప్పుడు శ్రీనాథుడు అలా అంటే కొంచెం పోతరామతుడికి బాధ కలిగిందనమాట. అదేంది నన్నంటే అన్నావు, నా దేవుణ్ణి అంటవా, నా దేవుణ్ణి అవమానపరుస్తావాను? ఏదైనా గుణపాఠం జ్ఞానోదయం కలిగించాలి. ఇది రాసిన దానికి జ్ఞానోదయం కలిగించాలని అనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? ప్రొద్దుటే వాళ్ళ ఇంటికి వెళ్ళండి. నేను ప్రొద్దుటే వాళ్ళ ఇంటికి వెళ్ళండి అనమాట.
వాళ్ళ ఇంటికి వెళ్తే శ్రీనాథుడికి ఇది అభ్యంగన స్నానం చేస్తున్నారు, ఆయనకి అభ్యంగన స్నానం చేస్తున్నారు. పోతన వాళ్ళ పిల్లగాడు ఆడుకుంటుండు అక్కడ, ఎవరు శ్రీనాథుడు కొడుకు ఆడుకుంటుంటాడు. అప్పుడు పోతనామాతుడు ఏం చేస్తాడంటే శ్రీనాథుడు వాళ్ళ పిల్లవాడిని పక్కింట్లో ఉంచుతాడు. పక్కింట్లో ఉంచి కాసేపు మీరు చూసుకుంటుండండి, ఎమ్మడే వస్తా అని చెప్పి వాళ్ళకి ఇచ్చి ఆడుకోమని చెప్పొచ్చు. ఇక్కడ ఈయన ఏం చేస్తాడంటే రాయి తీసి బావిలో వేస్తాడు. రాయి తీసి బావిలో వేస్తాడు. బావా మీ పిల్లగాడు బావిలో పడ్డాడు, సౌండ్ వచ్చింది. బావా మీ పిల్లగాడు బావిలో పడ్డంటే సౌండ్ వచ్చింది. ఎమ్మటే ఏం చేస్తారు, పరిగెత్తుకొని వచ్చిండు. అదేంది బావ ఉత్త చేతులతో వచ్చిండు, నువ్వు తెలుగలోడు కదా, పిల్లగాడు బావిలో పడ్డంటే ఓ తాడో ఏదో ఒకటి తీసుకొని రావాలి కదా, ఉత్త చేతులు అట్టట్టు వచ్చిండు, నువ్వు చాలా తెలుగలోడు కదా అంటాడు. ఎమ్మడే అర్థమైంది, ఓహో నిన్న నేను దేవుడు తెలియకూడన్నా కదా ఇప్పుడు అనమాట. అంటే పిల్లవాడికి, అంటే మన పిల్లవాడికి బాధలో ఉన్నప్పుడు తెలియజేస్తే మర్చిపోతాం, ముందు అక్కడికి వెళ్తాం, తర్వాత ఆలోచిస్తాం. అంటే వెళ్ళేప్పుడే కర్ర తీసుకు పాము వచ్చింది అనగానే ముందే వెళ్తారు, పాము వచ్చింది అనగానే ముందెళ్ళి ఏం చేస్తావు అంటే ఆ పరిస్థితిలో సిచ్యువేషన్లో కర్ర తీసుకొని వెళ్ళాలని తోచదు అనమాట, ముందు వెళ్ళాలా. మన పిల్లవాడు కొడుకు కోడలు బిడ్డ అల్లుడు మనవడు మనవరాలు ఆపదలో ఉన్నారంటే ముందు వెళ్ళాలా, తర్వాత అక్కడ ఏం చేయాలో తర్వాత చూద్దాం, ముందు వెళ్ళాలా. అలాగే ఒక భక్తుడు ఆపదలో ఉన్నాడంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు, అలాంటి సిచ్యువేషన్ మొత్తాన్ని బాయ్కట్ చేసి అవాయిడ్ చేసి ముందు ఆయన వచ్చాడు. కొంగుకు కట్టినటువంటి ఆ ముడి కూడా ఇప్పకుండా వచ్చేసాడు. ముందు స్వామి వచ్చాడు, తర్వాత లక్ష్మీదేవి, తర్వాత చక్రం, తర్వాత గద, అలాంటి ఆయుధాలన్నీ కూడా తర్వాత వచ్చినాయి. అంటే భక్తుడు భక్తితో వేడుకుంటే ఆపదలో ఉన్నప్పుడు వెంటనే వచ్చేస్తాడు అనే దానికి నిదర్శనంగా మనకు ఈ పుష్పాన్ని సమర్పించినటువంటి గజేంద్రుడి యొక్క హిస్టరీ మనకు తెలియజేస్తారు. ఓకే, ఇది అర్థమైంది. పత్రం పుష్పం ఫలం. అమ్మయ్య, ఫలం అంటే ఏంటి, పండు. ఏ పండు సమర్పించాలి భగవంతుడికి? మన పౌర్ణమి రోజు కూడా భగవంతుడికి ఏ పండు సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనం కలిగిద్దో కూడా చెప్పుకున్నాం. మనం నేరేడు పండ్లు కానీ, అరటి పండ్లు కానీ, కమలాలు, బత్తాయిలు, దానిమ్మ, యాపిల్స్, ఏ పండ్లు సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనం కలిగిద్దో కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే చాలామంది సందర్భానుసారంగా చెప్తూ ఉంటారు, కానీ ఏంటంటే భగవంతుడికి ఫలానా లేదు. అంటే కోరికలు ఉన్నటువంటి వాళ్ళు అలా కోరుకోవచ్చు, కానీ ఏ కోరిక లేనటువంటి వాళ్ళు ఏదైనా సమర్పించవచ్చు. భగవంతుడికి సమర్పించేటువంటి పండ్లలో ఫస్ట్ నారికేళం వస్తుంది. నారికేళం ఏంటండి, అరటి పండ. మరి కదలీ ఫలం అంటే ఏమంటారు? కదలీ ఫలం అంటే ఏంటి, నారికేళం అంటే ఏంటి, తేడా తెలియదు. అది నారికేళం అంటే కొబ్బరికాయ, కదలీ ఫలం అంటే అరటిపండు. ఓకే, అర్థమైందిగా. అమ్మాయి ఒక క్లారిటీ వచ్చింది. నేను కూడా ఆలోచించుకుంటున్నా ఏం చెప్పాలా అనుకుంటున్నా, నాకు తెలియాలిగా. ఓకే, ఈ రెండే వాడతాం ఎక్కువ పూజలో. మనకి పూజ చదివేప్పుడు మీరు ఎక్కువ ఈ పండ్లే చెప్తాను. మనకైతే సుపక్వాన్యనే కానీ రంభామ్రజంబూస ఖర్జూర నారింజ ద్రాక్షాది కానీ త్వమేతాన్ని సంగృహ్యతాం సుప్రకాశ ఫలాన్ని ప్రదేయాన్ని సర్వాణి తెద్య అని చెప్పి మన శ్లోకంలో రాశారు. ఆరగింపు పాటలు అయితే ఎక్కువ తెలుస్తాయి, ఏమేమి సమర్పించాయో ఆరగింపు పాటలో ఎక్కువ తెలుస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ అనేటువంటిది స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు సంకేతంగా మనకు చెప్పడం అనేటువంటిది అర్థమవుతుంది అన్నమాట దాన్ని. కానీ కదలీ ఫలం అనేటువంటిది, కదలీ ఫలం ఏంటంటే అరటి పండు అనేటువంటిది మోక్షాన్ని కోరుకునే వాళ్ళు సమర్పించాలి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు వచ్చారనుకో, అరటి పండ్లు పెట్టరు, మీకు తెలుసో లేదు, అరటి పండ్లు పెట్టరు అనమాట. అరటి పండ్లు పెద్దోళ్ళకి పెట్టచ్చు, ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళకి పెట్టదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎట్లా మోక్షానికి రెడీ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఓకే. కొత్తగా పెళ్ళి చేసిన వాళ్ళకి కమలాలు, బత్తాయిలు ఇట్లాంటివి పెడతారనమాట. ఎందుకు అంటే కదలీ ఫలం అనేటువంటిది మోక్షానికి సంకేతం. మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వాడు అరటిపండు పెడతారు. ఎందుకంటే అరటిపండు ఒక్కసారి చెట్టు నుండి వచ్చిన తర్వాత ఆ చెట్టునే తీసేస్తారు, మళ్ళీ ఆ చెట్టు మళ్ళీ పునరుత్పత్తి ఉండదన్నమాట. ఒక్కసారే ఒక్క గెల వేసిందంటే ఇక అది చెట్టు పనికిరాదు, ఒంటి గెలే అట్లా. మళ్ళీ ఈ పండులో నుంచి వచ్చేటువంటి విత్తనం మళ్ళీ అది సృష్టి జరగదనమాట, పునఃసృష్టి ఉండదనమాట. అరటిపండును మళ్ళీ మీరు అరటిపండు భూమిలో పెడితే పునఃసృష్టి అనేటువంటిది ఉండదనమాట. అందుకని అరటిపండును సమర్పిస్తారు. అదే మీరు బత్తాయి ఇచ్చారనుకో, మా బత్తాయి విత్తనాలు పండు లోపల పెడితే ఆ విత్తనాల నుంచి మళ్ళీ మొలకలు వస్తాయి.
ఆ డిఫరెన్స్ ఉండదు. అందుకనే అరటి పండు పెడతారనమాట. అంటే మీ ఇష్టం, మీరేదైనా పెట్టండి. మోక్షం కావాలనుకుంటే అందుకే పూజలో అరటి పండు పెడతారు, ఎక్కువ అరటి పండ్లు సమర్పిస్తారు. గురువు దగ్గరకు వచ్చినటువంటి భక్తులందరూ అరటి పండ్లు ఎందుకు ఇస్తారంటే అదే. ఇప్పుడంటే ఆ గురువు గారికి షుగర్గా అరటి పండ్లు తినరంట, ఖర్జూర తీసుకెళ్దాం. అది నీ ఇష్టం, వేరే, అది వేరే పర్సనల్. కాకపోతే మోక్షం కావాలంటే అరటి పండు, కదళీ ఫల నైవేద్యం సమర్పయామి అని చెప్పడం అనేటువంటి జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు చెప్పేటువంటి పత్రం పుష్పం ఫలంతో ఏమైనటువంటి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకానికి ఫలానికి సంకేతంగా మనకు విద్యాప్రకాశానందగిరి స్వామి రేగి పండ్లు సూచించారన్నమాట. ఎగ్జాంపుల్ అంటే శ్రీరామచంద్రమూర్తికి శబరిమాత ఆ యొక్క రేగి పండ్లు సమర్పించి శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందింది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ ఎలా సమర్పించింది అంటే భక్తితో సమర్పించింది. భక్తితో సమర్పించడం అనేటువంటిది ప్రధానం అన్నమాట. ఏది సమర్పించామన్నది కాదు, భక్తితో సమర్పించారా లేరా అనేటువంటిది ఇక్కడ అత్యంత ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. ఎందుకు? ఇప్పుడు సపోజు మనకి 4 రోజులు అయిన తర్వాత ఇక రేగుపండ్లు దిగుతాయి వరుసగా మార్కెట్లో. రేగుపండ్లు వచ్చి నేను రేగుపండ్లు అక్కడ పెట్టి మరి శబరిమాతను అనుగ్రహించావు, నన్ను ఎందుకు అనుగ్రహించవని 2 పాటలు రాసుకొని పాడినవనుకోండి, అనుగ్రహించరు. రేగుపండ్లతో అనుగ్రహం లేదు ఇక్కడ. అర్థమైన భక్తికి ప్రాధానం. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి నెక్స్ట్ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాం. ఎట్లా అంటే శబరిమాత రోజు మాతంగ మహర్షి ఆశ్రమంలో ఉంటుంది. ప్రొద్దుటే లేవగానే ఆశ్రమంలో నిర్వర్తించవలసినటువంటి కర్తవ్య కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఆ రోజు ఆశ్రమంలో ఉన్నటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి పట్టుకొని వచ్చి వీధి గుమ్మం ముందు కూర్చుంటుంది అనమాట. మాతంగ మహర్షి వెళ్ళేప్పుడు చెప్తాడనమాట, అమ్మ శ్రీరామచంద్రమూర్తి మన ఆశ్రమాన్ని దర్శించడానికి వస్తారు, వారికి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకో తల్లి అని చెప్పి వెళ్తారు. ఆవిడ రోజు వచ్చి అక్కడ కూర్చుంటుంది రోడ్డు మీద. రాలేదు. 2వ రోజు కూర్చుంటుంది, రాలేదు. 3వ రోజు, నెల, 6 నెలలు, సంవత్సరం, రోజు ప్రతిరోజు ఆశ్రమం కార్యక్రమాలు చూసుకొని స్నానం చేసి పండు తీసుకొని వచ్చి గుమ్మం ముందు కూర్చుంటుంది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి గురువు గారు వస్తారంట అని చెప్పారనుకోమ్మ, మనం అలా కూర్చోగలుగుతామా? ఏందా గురువు గారు వస్తారంట, ఇక టైం లేదా, పాడలేదా, ఎప్పుడు వస్తారో ఏంటో ఆయన. ఇక ఆయన కోసం మనం ఉండాలి, పని వదులుకొని ఉండాలా అన్నాం అనుకోమ్మ, అనుగ్రహం కలుగుద్దా? మననే చెప్పుకున్నాం. నాయనగారు వైరా నుంచి వస్తానని తెలిసినప్పుడు సీతమ్మ గారు ఎల్లారెడ్డిగూడలో ఉన్నప్పుడు, అమీర్పేటలో ఉన్నప్పుడు నాయనగారు ముందే లెటర్ రాసేవారు, నేను పలానా రోజు వస్తున్నాను. తెలిసినప్పుడు అమ్మగారు ఏం చేశారంటే ప్రొద్దుటే అన్నం తిని ఇమిలివన్ బస్ స్టాండ్కి వెళ్ళి కూర్చునేవారు, బస్ స్టాండ్లో కూర్చునేవారు. మరి నాయనగారు టైం చెప్పేవారు కాదనమాట, తెలియదు కదా. అమ్మగారు కూర్చునేవారు. అయ్యగారు ఏ ప్లాట్ఫామ్ దిగుతారో ఐడియా ఉంది, అక్కడ కూర్చునేవారు. అయ్యగారు ఎప్పుడు వస్తే అప్పుడు, అయ్యగారు సీతమ్మ గారి కంటే చిన్నే, అర్థమైందా? ఆ బ్యాగ్ పట్టుకొని, అయ్యగారు బ్యాగ్ పట్టుకొని వెనక నడిచేవారు. అమ్మగారి వయసు ఎంత? మరి హైదరాబాద్లో ఎంతమంది భక్తులు లేరు? హైదరాబాద్లో ఎంతమంది భక్తులు లేరు? ఎంతమంది వెళ్ళారు గురువుగారి కోసం? అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సీతమ్మ గారు రేగుపండు సమర్పించినా అనుగ్రహింపబడతారు. మరి మిగతా వాళ్ళు యాపిల్ పండ్లు, దానిమ్మ పండ్లు బుట్టలు తెచ్చారు, అనుగ్రహాన్ని పొందుతారా? నో. ఎందుకంటే ఇక్కడ సమర్పించేటువంటి పండు ప్రధానం కాదు, విలువైనటువంటి పదార్థం ప్రధానం కాదు. ఇక్కడ ఎంత భక్తితో సమర్పిస్తున్నాము, ఇది అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అర్థమైందమ్మా? రేగిపండు సమర్పించి ఎవరు అనుగ్రహాన్ని పొందారు? శబరిమాత అనుగ్రహాన్ని పొందింది. మనం అంటే దైవానుగ్రహాన్ని పొందడానికి ఒక పత్రం చాలు, పుష్పం చాలు, పండు చాలు, లాస్ట్కి ఏమని చెప్పారు? నీళ్లు సమర్పించి కూడా మోక్షాన్ని పొందారంట. అదేంది, మంచినీళ్ళు సమర్పిస్తే కూడా మోక్షం వస్తుందా అంటే భగవద్గీతలో మనకి విద్యాప్రకాశానందగిరి స్వామి మంచినీళ్లు సమర్పించిన దానికి రంతిదేవుడిని ఉదాహరణగా చెప్పడం అనేటువంటిది జరిగింది. రంతిదేవుడు త్యాగం చేశాడు. త్యాగానికి దానానికి తేడా ఉంటుంది. దానం చేయటం వేరు, త్యాగం చేయటం దగ్గర. మన దగ్గర 4 వాటర్ బాటిల్స్ ఉన్నాయనుకోమ్మా, ఒక వాటర్ బాటిల్ ఇస్తే అది దానం, ఒక వాటర్ బాటిల్ ఇస్తే దానం. మన దగ్గరే 250 ml వాటర్ బాటిల్ ఉంది, ఎండాకాలం, మనమే ఇంకా ఒక 50 కిలోమీటర్ల జర్నీ చేయాల్సింది ఎండాకాలం. మరి మనకు ఉంచుకోకుండా పక్క వాళ్ళకి ఇస్తే అది త్యాగం. దానం అంటే 4 బాటిల్స్ ఉంటే ఒకటి ఇస్తే దానం,
250 ml ఉంటే ఆ 250 ml కూడా అవతల వాళ్ళకి ఇవ్వటం ఏదైతే ఉంటుందో దాన్ని త్యాగము అన్నారు. రంతిదేవుడు అలా త్యాగం చేశాడు. తనకు అవసరమైనప్పటికీ కూడా వాటిని త్యాగం చేశారు. ఎందుకు త్యాగం చేశారు? ఒకటే అనుకున్నాడు, ఈ నీళ్లు తాగినా తాగకపోయినా ఏదో ఒకనాడు నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. అది షుగర్ వచ్చో, బీపీ వచ్చో, థైరాయిడ్ వచ్చో, ఇంకేదో కారణాలతో నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టే కంటే ఒక మహాత్ముడి యొక్క దప్పిక తీర్చడం కోసం నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టడం కోసం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి తను త్యాగం చేసి అవసరమైతే నా ప్రాణం పోయినా పర్వాలేదనుకొని ఒక భక్తుడికి నీళ్లు దానం చేసినటువంటి పుణ్యం, నీళ్లు సమర్పించినటువంటి ఆ పుణ్యం నాకు వస్తుంది చాలు, ఒక మంచి పని కోసం నా శరీరాన్ని విడిచిపెట్టడానికి కూడా ఆయన రెడీ అని చెప్పి రంతిదేవుడు తన దగ్గర ఉన్నటువంటి నీళ్లను సమర్పించడం అనేటువంటిది ఇది త్యాగానికి సంకేతం అన్నమాట. అంటే ఏది సమర్పించామన్నది కాదు, ఎలాంటి సిచ్యువేషన్లో సమర్పించాము, ఎలాంటి పరిస్థితుల్లో సమర్పించామనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఒక ఆయన దగ్గర 100 కోట్లు ఆస్తి ఉంది. ఆ రోజే బ్యాంకులో అది మెసేజ్ వచ్చిందనమాట, 100 కోట్లు జమ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఆయన జర్నీలో ఉన్నాడు. ఒక యాత్రకు వెళ్ళాడు. ఆ యాత్ర మధ్యలో ఒక చోట ట్రాఫిక్ ఆగిపోయింది. వాళ్ళ దగ్గర తినటానికి ఏమి లేవు, ఎవరి దగ్గర కూడా తినటానికి ఏమి లేవు, తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి ఫుడ్ లేదు, తాగడానికి వాటర్ లేవన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో 24 అవర్స్ గడిచినాయి, 48 అవర్స్ గడిచినాయి. 48 అవర్స్ గడిచినా కానీ తినటానికి లేవు. ఆయనకు షుగర్ డౌన్ అవుతుంది, ఆకలి అవుతుంది. అప్పుడు ఆయన అడిగాడు, మీ దగ్గర ఎవరి దగ్గరైనా తినటానికి ఏమైనా అంటే ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ ఇంకా అవసరమైతే ఇంకా 24 అవర్స్ వరకు కూడా ట్రాఫిక్ క్లియర్ అవుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు. వర్షాలు బాగా వస్తున్నాయి, బట్టి ఉర్లి పడుతుంది, కొండ చర్యలు విరిగి పడుతున్నాయి, వెహికల్స్ నడవు అని చెప్తున్నారు. ఇక చూడండి, అలాంటి సిచ్యువేషన్లో ఆయనకు బాగా ఆకలి అవుతుంది, షుగర్ డౌన్ అవుతుంది. మెసేజ్ అంతకుముందే 100 కోట్లు బ్యాంకులో జమ అయినాయని వచ్చినాయి. ఇప్పుడు అర్థమైంది కదా, ఆయన దగ్గర 100 కోట్లు బ్యాంకులో జమ చేయబడి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయనకు ఆకలి అవుతుంది, తిందామంటే ఫుడ్ లేదు. అప్పటికే 48 అవర్స్ గడిచిపోయినాయి, నీరసం వచ్చేస్తుంది, షుగర్ డౌన్ అయ్యేట్టుంది, పరిస్థితి బాగాలేదు. అప్పుడు అక్కడ ఏరియాలో ఉన్నటువంటి చాలామంది ఉంటారు కదా, బస్సుల్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఉంటారు కదా. ఈయన ఒక ఆఫర్ ఇచ్చిందనమాట, ఎవరైనా కానీ జనరల్గా బిస్కెట్ ప్యాకెట్ 100 ఉంటుంది కదా, 100 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అవసరమైతే నేను 200 ఇస్తాను, 300 ఇస్తాను, 400 ఇస్తాను, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే ఇవ్వండి అంటున్నాను. మరి వాళ్ళు కూడా ఇంకా 24 అవర్స్ బ్రతకాలి కదా, మరి ఎవరిస్తారు? లేదు, ఇవ్వలేదు. ఏమైనా ఫుడ్ ఉంటే ఇవ్వండి, ఫుడ్ ఉంటే ఇచ్చినా కానీ పర్వాలేదు. మామూలుగా ఫుడ్కి ఎవరైనా కావాలంటే చపాతీలు ప్లేటు ఒక 100 రూపాయలు ఉంటుంది అనుకోండి, 200 ఇస్తా, 500 ఇస్తా, 1000 ఇస్తా, 2000 ఇస్తా, 4000 ఇస్తా, 5000 ఇస్తా, 10,000 ఇస్తా. చపాతీ ప్లేటు చపాతీ ఇస్తే 10,000 ఇస్తా ఇవ్వండి. ఎందుకంటే బ్యాంకులో 100 కోట్లు జమ అయింది. ఇప్పుడు 100 కోట్లు జమ ఉన్నాయి, కానీ రోజు తినే ఆ 100 రూపాయల చపాతీ లేదు ఇప్పుడు ఆయన తినటానికి. ఇప్పుడు ధనం 100 కోట్ల ధనం ఇప్పుడు ఆయన ప్రాణాలు కాపాడగలుగుద్దా? ఇప్పుడు చపాతీ ఖరీదు 1 కోటి రూపాయలైనా కానీ లేవాడు. నువ్వు 1 కోటి రూపాయలు ఎవరికి కావాలి? 1 కోటి రూపాయలు బ్రతకాలి అంతే, ఎవరికి వాళ్ళే. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చి చపాతీ ఇస్తే వాడు బ్రతకొద్దు, అమ్మే పరిస్థితి లేదు ఎవరికి. ఎవరిది వాళ్ళకే అవసరం అన్నట్లుగా ఉన్నారు, అవసరం అన్నట్లుగా ఉన్నారు. ఎవరు కూడా రేటుకి ఇచ్చేట్లేరు. ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే, నేను బ్రతికే పరిస్థితిలో లేను, నాకు ఇవ్వండి అని అడిగితే ఇచ్చే పరిస్థితిలో ఉంటారు. ఎక్కడైనా కానీ రిక్వెస్ట్ చేస్తే హెల్ప్ చేస్తారు తప్ప డిమాండ్గా నేను అంతిస్తా ఇంతిస్తా, నా దగ్గర ధనం ఎక్కువ ఉంది అంటే కుదరదన్నమాట. అర్థమైనా? ఇప్పుడు అంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా మనిషి ధనంతో బ్రతకడం అనేటువంటిది కష్టం. దైవానుగ్రహంతో మాత్రమే బ్రతకగలుగుతారు అని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్లన్నిటికీ కూడా, అందరికీ కూడా ఆహారాన్ని అందించేవాడు పరమాత్మ. ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకున్నప్పుడు ఇక దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. చూడండి, ఈ ప్రపంచంలో మనిషి మాత్రమే ఆరాటపడతాడు, తాపత్రయపడతాడు. ఏ ప్రాణైనా కానీ, ఈ ప్రపంచంలో పుట్టిన ఏ ప్రాణైనా కానీ తాపత్రయపట్టం కానీ ఆరాటపట్టం కానీ చూసామా మనం? ఎక్కడ ఎలుక ఎప్పుడైనా ఒక ఇల్లు లేదని ఫీల్ అయిందే? దానికి ఒక షర్టు లేదని ఎప్పుడైనా ఫీల్ అయిందే? ఒక కుక్క కానీ, ఒక నక్క కానీ, ఒక పిల్లి కానీ, ఈ ప్రపంచంలో ఉన్న ప్రాణికోట్లు ఏ ప్రాణికోట్లు కూడా గుడికి వెళ్ళి కూడా దండం పెట్టవు, నాకు అది కావాలి ఇది కావాలి. ఒక్క మనిషి మాత్రమే ధనాన్ని దాచుకుంటాడు, ధాన్యాన్ని దాచుకుంటాడు, డబ్బులు దాచుకుంటాడు, మళ్ళీ గుళ్ళ చుట్టూ తిరుగుతాడు.
కానీ ఏ ప్రాణి కూడా ఏ గుడికి వెళ్ళదు. అది స్వయం ప్రతిపత్తితో సెల్ఫిష్గా బ్రతుకుద్ది. ప్రతి ప్రాణి కూడా సెల్ఫిష్గా బ్రతుకుద్ది అనమాట. దేని మీద ఆధారపడదు. ఏ ప్రాణి దేని మీద ఆధారపడదు. ఫలానా ప్రాణి ఫ్రెండ్షిప్గా ఉంటేనే నేను బ్రతుకుతానని అందో. అసలు చూడండి, మనం తల్లిదండ్రులు లేకపోతే, పిల్లలు లేకపోతే నా కొడుకు చూడట్లేదు, కోడలు చూడట్లేదు, కొడుకు చూడట్లేదు, అల్లుడు చూడట్లేదు, మనవడు చూడట్లేదు, మనవరాలు చూడట్లేదు, ఏంటి అసలు? ఒక కుక్క ఎప్పుడైనా నా కొడుకు చూడట్లేదు, కూతురు చూడట్లేదు ఎప్పుడైనా కంప్లైంట్ ఇంకా చూసినవా? ఏ కుక్క కంప్లైంట్ ఇది? ఏ పిల్లి కంప్లైంట్ ఇది? ఒక్క మనిషే కంప్లైంట్. కోర్టుకి వెళ్ళి చూడండి, లేదా వీధికి చూడండి, వీధి ఇంటింటి రామాయణం అంటారే, ప్రతి ఇంట్లో కూడా మనకి ఇవి వినిపిస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే దైవానుగ్రహాన్ని పొందాలనుకొని ప్రయత్నం చేయటం వేరు, సెల్ఫిష్గా ప్రయత్నం చేయటం వేరు. ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి కూడా నేను నాది అనేటువంటి అహంకార మమకారాలతో జీవించటం వల్ల ఈ దుఃఖం అనేటువంటిది కలుగుతుంది. మనందరినీ రక్షించేటువంటి వాడు భగవంతుడు ఒకడున్నాడు, భగవంతుడే ఈ సమస్త ప్రాణికోటను రక్షిస్తున్నాడు అనేటువంటి జ్ఞానం మనకు కలిగిందనుకోండి, ఇక అసలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఒక రాజ్యంలో రాజుగారు మంచి ఇదే అహంతో ఉంటాడు. గర్వం, అహం ఇవన్నీ మంచిగా ఉంటాయి. రాజులు అంటే ఉంటాయి కదా, వాళ్ళకి పొగడాలన్నమాట. కీర్తి, రాజుగారు వస్తుందంటే వెనక 20 మంది, ముందు 20 మంది ఉండాలన్నమాట. పొగిడే వాళ్ళు ఉంటారు, రాజుని పొగిడే వాళ్ళు ఉంటారు. రాజు వెళ్ళి రవితేజం వెళ్ళి అంటుంటారన్నమాట. అయితే రాజాధిరాజ, యోగిరాజ, మహారాజ అని కీర్తిస్తూ ఉంటారనమాట ఆయన గొప్పదనాన్ని. నీ వంశం అట్లాంటిది, నీ వంశం అట్లాంటిది, నువ్వు అట్లాంటోడు, నువ్వు ఇట్లాంటోడు, అంతెత్తున్నావు, ఇంతెత్తున్నావు, ఇవన్నీ పొగడుతూ ఉంటాయి అనమాట. అలాంటి రాజు అనమాట, అలాంటి రాజు అన్నమాట. అయితే ఒకటే ఆయన అనుకోండి, ఈ తన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క దయాదాక్షిణ్యాల మీదనే బ్రతుకుతున్నారు. ఆయన లేకపోతే వాళ్ళకి బ్రతుకు లేదు అనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నాడు. అలా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక గురువు గారు వస్తారు. ఆ ఊరు వెనకటి రోజులు ఎంత రాదైనా కానీ గురువులు, సాధువులు, యోగులు, మహాత్ములు వస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సిద్ధులు ఉంటాయి, శక్తులు ఉంటాయి. వారు ఒక మాట అంటే వారి మాటకు అంత శక్తి ఉంటుంది కాబట్టి దానికి భయపడేవారు, మిగతా దానికి కాదు, వాళ్ళ వేషధారణకు కాదు, వాళ్ళ శక్తికి భయపడేవాళ్ళు. వీళ్ళు కూడా, యోగులు కూడా అంతే సిద్ధి పొంది స్థితిలో ఉండేటువంటి వాళ్ళు. ఈయన వచ్చాడనమాట. ఈయన పరిస్థితి చూసిన తర్వాత అంటాడనమాట, చూడండి గురువుగారు, నా వల్ల ఈ రాజ్యం మొత్తం కూడా సస్యశ్యామలమై శోభిల్లుతూ ఉంది, నేను లేకపోతే వీళ్ళకి బ్రతికే లేదనని అట్లా చెప్తూ ఉంటాడు అనమాట గురువుగారితో. ఓహో అవునవును, నువ్వు లేకపోతే వీళ్ళు ఎట్ట బ్రతుకుతారు, వీళ్ళందరూ కూడా నీ దయదక్షిణ మేము బతుకుతున్నానని చెప్పి అంటాడు. సరే రానైనా అని చెప్పి ఆ రాజుగారిని అటు తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఒక చోట అయిన తర్వాత బండకాడ ఆగుతాడు. అక్కడ ఒక రాయి ఉంటే రాయి కాడ నిల్చుంటాడు. నిల్చొని కాసేపు భట్టుల్ని పిలిచి, నాయన ఒకసారి రాయిని పగలగొట్టండి అంటాడు. రాయిని పగలగొట్టండి అంటే ఆ భట్టులు వచ్చి సుత్తలు తీసుకొని వచ్చి రాయిని పగలగొడతారు. ఆ రాయిలో 2 కప్పలు ఉన్నాయి. అప్పుడు ఈ రాజుగారిని పిలిచి, నాయన మరి మీ రాజ్యంలో ఉన్నటువంటి అందరినీ నువ్వే పోషిస్తున్నావు అన్నావు కదా, ఈ రాయిలో ఉన్నటువంటి ఈ 2 కప్పలకి ఆహారం పెట్టింది ఎవరు, వాటికి నీళ్లు పోసింది ఎవరు, వాళ్ళకి గాలి ఇచ్చింది ఎవరు? నువ్వేమైనా గాలి ఇచ్చావా, ఆక్సిజన్ ఇచ్చావా, వాటర్ సప్లై చేసావా, ఫుడ్ సప్లై చేసావా, నువ్వు ఏమి సప్లై చేసావని నీకు ఇంత ఇది ఉంది అని అంటే అప్పుడు ఆయన రియలైజ్ అవుతాడు. రాజుగారు లేదు, ఎస్ అంటే నా వల్ల జరుగుతుందని నేను భ్రమపడుతున్నాను, కానీ ఇది నా వల్ల జరిగింది కాదు, ఇది దైవానుగ్రహంతో జరుగుతుంది అనేటువంటి ఆలోచన రాజుగారికి కూడా కలిగి అప్పుడు ఆ గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా అహాన్ని విడిచిపెట్టి, గర్వాన్ని, దంభము, దర్పము ఇవన్నీ విడిచిపెట్టి ఆ దైవ భావనతో జీవించటం అనేటువంటిది, ఒక సాత్విక ధోరణితో జీవించటం అనేటువంటిది జరిగింది. అంటే ఈ ప్రపంచంలో దైవానుగ్రహాన్ని పొందాలి అంటే లౌకికమైనటువంటి ధనంతో దైవానుగ్రహాన్ని పొందలేము. దైవానుగ్రహాన్ని పొందడం కోసం గొప్పగా పూజలు చేయవలసినటువంటి అవసరం లేదు, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడవలసినటువంటి అవసరం లేదు. దైవానుగ్రహాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా మనలో దైవభావం ఉంటే సరిపోయింది. లౌకికమైనటువంటి భావం కనిపించవలసినటువంటి అవసరం లేదు, మన గొప్పలు కనిపించవలసినటువంటి అవసరం లేదు. ఏం కనపడాలి? భక్తి మాత్రమే కనపడాలా, గొప్పలు కనిపించవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఆయన 100 కోట్లు ఉన్నప్పటికీ కూడా ఆహారం కోసం ఎంతో తప్పించాడు. తర్వాత ఆ పక్కనున్న పక్క సీట్లో ఉన్నాయని తన దగ్గర ఉన్నటువంటి రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చేశాడు.
ఒక్కో రొట్టెకి 10,000 ఇస్తా అన్నా కానీ ఆయన ఇవ్వలేదు. ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది, నన్ను కాపాడండి నన్ను వేడుకుంటే ఆ పక్క సీట్లో ఉన్నోడే ఒక రొట్టె తీసి ఫ్రీగానే ఇచ్చింది. అర్థమైందమ్మా? మనం అహంకారాన్ని విడిచిపెడితే దైవానుగ్రహం మన ముందే ప్రత్యక్షమైంది. మన వెనక, మన ముందు, మన పక్కల, మన చుట్టూ ఆల్వేస్ రౌండప్లో ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది దైవానుగ్రహం. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనకు ఆ నమ్మకం ఉండాలి, మనకు ఆ విశ్వాసం ఉండాలి. నమ్మితే సొమ్ము, లేకుంటే చెప్పారు. కాబట్టి మనం ఆ నమ్మకంతో భగవంతుడు రక్షిస్తాడు అనేటువంటి నమ్మకంతో మనం భగవంతుని వేడుకోవాలి. ఇక్కడ భౌతికమైనటువంటి చాలామంది అనుకుంటారు, చాలామంది ఎన్నో పాపాలు చేసి, మోసాలు చేసి, ఎంతోమంది రక్తాన్ని పిండి, ధనాన్ని సంపాదించి వెంకటేశ్వర స్వామికి వజ్రాల కిరీటం చేయించా అంటాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అని వజ్రాల కిరీటం అడిగిండా? ఆయనకి ఏమన్నా నవరత్నాల హారం కావాలా? ఆయన ఏమైనా కోరుకున్నాడా? భగవంతుడు ఇవి కోరుకుంటాడా? భగవంతుడు కావాల్సిందేంటి? భక్తి కావాలి. భగవంతుడికి ఏ మాల వేయాలో తెలుసమ్మా? మంత్రాల మాల. మాలా మంత్రం అంటారు కదా, మాలా మంత్రం అంటే మంత్రాలను ఒక మాలగా చేసి వేయాలి. వాడని పుష్పాలు సమర్పించాలి. చాలా ఉందిలే కదా, టైం తక్కువ ఉంది కదా. వాడని పుష్పాలు సమర్పించాలి. మనం వేసే పుష్పాలు 4 రోజులు అయిన తర్వాత ఎట్టే ఉంటాయా? స్మెల్ రాదు, ఎండిపోతాయి. 4 రోజులు, వారం రోజుల తర్వాత వచ్చిన వాతావరణం ఎట్టుంటే 10 రోజులు ఉంటాయి, తర్వాత వాడిపోవా? వాసన వస్తాయా మళ్ళా? కానీ భగవంతుడు కోరుకునేది ఎట్లాంటి పుష్పాలంటే వాడిపోని పుష్పాలు సమర్పించాలి భగవంతుడికి. ఎప్పుడూ అది సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. ఎప్పుడూ సువాసన వెదజల్లేటువంటి వాడిపోకుండా ఉండేటువంటి పుష్పాలు ఏమైనా మీకు దొరికితే వాటిని తీసుకొచ్చి సమర్పించండి. ఇంద్రియ నిగ్రహం ఒక పుష్పం అన్నారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు. క్షమా పుష్పం, శాంతి పుష్పం, ఇవి పుష్పాలు సమర్పించాలి. భగవంతుడికి సమర్పించాల్సిన పుష్పాలు ఏంటి? ఇంద్రియ నిగ్రహం ప్రథమ పుష్పం అన్నారు. శాంతి కలిగి ఉండటమే ఒక పుష్పం. క్షమాగుణాన్ని కలిగి భగవంతుడికి సమర్పించాలి. క్షమాగుణం ఎప్పుడు కలుగుద్ది? కోపాన్ని వదిలేయాలంటే ఎవరు కోపాన్ని వదిలేస్తారో వాళ్ళకి క్షమాగుణం కలుగుద్దని చెప్పారు. కోపాన్ని వదిలేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరందరూ అంటే గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడో కోపాన్ని వదిలేస్తుంటారు. గిన్నె ఇసిరేయటం కానీ, గ్లాస్ ఇసిరేయటం కానీ మనం చెయ్యం. ఏదైనా ఉంటే కళ్ళు ఉరివితే ఉరుముతాం, కాళ్ళు ఎర్రబడతాం. కానీ మిగతా వాళ్ళలాగా గ్లాసులో గిన్నెలు ఇసిరేస్తారా మనం ఏమన్నమాట అంటే మనకు తగ్గింది పర్సంటేజ్. ఒకప్పుడు కంటే ఇప్పుడు పర్సంటేజ్ తగ్గింది అనుకోవాలి. ఉందేమనుకున్నా అది కూడా విడిచిపెడితే శాంతి, క్షమ ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. మీరు అప్పుడు భగవద్గీత చదివినందుకు, గురువుగారి దగ్గర చేరినందుకు పరిపూర్ణమైనటువంటి సార్థకత చేకూరుద్ది. ఇంకా మనకి వెనకటి రోజుల్లో అలాగనే కోపం ఉంటుండే వాళ్ళ కొడుకు లేదా వాళ్ళ కోడలు, ఏం గురువుగారు, ఏ మామయ్య గారు, ఏ అత్తయ్య గారు, మీరు గురువుగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంది ఇదేనా? గురువుగారు అక్కడ ట్రైనింగ్ ఇచ్చేది ఇదేనా? కోపాన్ని వదిలిపెట్టరా మీరు ఇంకా అని అంటుంటారనమాట ఇంట్లో వాళ్ళు. కనీసం అప్పుడు గురువుగారి కోసమైనా కానీ అయ్యో మా కోళ్ళు ఎట్లా అంటుంది, కొడుకు ఎట్లా అంటున్నాను అప్పుడు కొద్దిగా తగ్గించుకుంటాం. కోపాన్నప్పుడు అంటే వాళ్ళ కోసం తగ్గించుకోవాలా, మన కోసమా? మన కోసం మనం కోపాన్ని తగ్గించుకోవాలి. కోపం ఎప్పుడు తగ్గుద్దంటే కోరికలు తగ్గితే కోపం తగ్గుద్ది. భగవద్గీతలో ఒకటే చెప్పారు. శక్నోతి హైవే సోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త స సుఖీ నరహ అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఎవరైనా సుఖపడాలి అంటే గురువుని చేరాలి. గురువుని చేరితే ఏం చేయాలి? గురువుని చేరితే గురువుగారు ఏం చెప్తారు? కామక్రోధాల యొక్క వేగాన్ని విడిచిపెట్టమని చెప్తారు. ఆ కామక్రోధాల యొక్క వేగాన్ని ఎవరు తగ్గించుకుంటారో, ఎవరు విడిచిపెడతారు అంటే వాటి స్పీడ్ తగ్గియాలి. అంటే విడిచిపెట్టమని చెప్పలే, కోరికలు విడిచిపెట్టడం వల్ల, కోపాన్ని విడిచిపెట్టడం వల్ల. ఏమన్నారు? వాటి వేగాన్ని తగ్గించుకోమని భగవద్గీతలో 5వ అధ్యాయంలో చెప్పాను. నా సొంతంగా అది భగవద్గీతలో 5వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరహ అని చెప్పారు. ఎవరు కోరికలని, కోపాన్ని తగ్గించుకుంటారో వాళ్ళు సుఖపడతారు. మాకేం గురువుగారు, మేము హ్యాపీగానే ఉన్నాం. ఓకే, మీరు హ్యాపీగా ఉంటే నాకు సందర్భం. మేము కోపంగా ఉన్నా కానీ మేము హ్యాపీగానే ఉన్నాం. ఓకే, కోరికలు ఉన్నా మేము హ్యాపీగానే ఉన్నాం. ఓకే, అది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. కానీ భగవద్గీతలో మాత్రం 2 విడిచిపెడితేనే సుఖాన్ని పొందుతాను అని సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే అమ్మా. అంటే ఆనందాన్ని పొందాలి అంటే, సుఖాన్ని, సంతోషాన్ని పొందాలి అంటే కామక్రోధాల యొక్క వేగాన్ని తగ్గించుకోవాలి అని చెప్పారు. భగవంతుడికి ఎలాంటి పుష్పాలు సమర్పించాలి అంటే శాంతి పుష్పం, క్షమా పుష్పం, ఇంద్రియ నిగ్రహం ఇలాంటివి సమర్పించాలి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. భగవంతుడు అవి సమర్పిస్తే సంతోషిస్తాడు తప్ప భౌతికమైనటువంటివి కాదు అని ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయస్సతి.
అని మనకు సూచించడం జరిగింది. వాటిని సమర్పించి దైవానుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. 2 మాటలు చెప్పి కంక్లూషన్. అయితే మరి బాగానే ఉంది, దేవుణ్ణి వేడుకుంటే ఇవన్నీ సమర్పించాలన్నారు. ఇప్పుడు మరి గురువుగారు ఎందుకు అని, ఇంతలో గురువుగారితో పనే ఉంది. ఇప్పుడు దేవుడు కావాలి మనకి, గురువుగారి దగ్గరికి ఎందుకు రావాలి అంటే, ఇందాక వీళ్ళ మనవడు శ్లోకం చదివిన గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః అని చెప్పారు. ఏమని చెప్పారు? గురవే సర్వలోకానాం అని చెప్పారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, లేదా సమస్త సర్వలోకాలలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా గురవే గురువే గొప్పవాడు. గురువు యొక్క అవసరం ఉంది. గురువు ఎలాంటి వాడు? భిషజే భవరోగిణం, భవరోగం అనేటువంటి వ్యాధిగ్రస్తులకు వైద్యం చేశాడు. ఈయన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలాంటి వాళ్ళు? ఈ గురువుగారి దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలాంటి వారంటే భవరోగం అనేటువంటి వ్యాధితో ఉండేటువంటి వాళ్ళు. అమ్మయ్య, మనకైతే అది లేదు, ఎవరన్నా వస్తే వచ్చారు మన సంబంధం. గురువుగారి దగ్గరికి ఎట్లాంటి వాళ్ళు వస్తారని చెప్తారంటే భవరోగం ఉన్నోళ్ళు వస్తారని. మనకుంటే కదా అది, మనకుంటే మనం కూడా, మనకు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంతేగా. భవరోగం అంటే ఏంటి? భిషజే భవరోగిణం అంటే భవరోగంతో పీడింపబడేటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారంట ఈ గురువుగారు. భవరోగంతో పీడింపబడటం అంటే ఏంటమ్మా? భవరోగం అంటే ఏంటి? అంటే పుట్టుట గిట్టుట, అదే భవరోగం అంటే. పుట్టుట గిట్టుట, రాకడ పోకడ, జననము మరణం. అమ్మయ్య, ఆ జబ్బు ఉన్నోళ్ళకి ఆ ప్రాబ్లం. మనకి లేదుగా. మనకేమన్నా ఉందా? మనం ఏమైనా పుట్టామా? పుట్టామా ఏమన్నా లోకంలో? ఏ గోడేశ్వరనే, మనం ఏమైనా పుట్టామా ఈ లోకంలో? పుడితే గ్యారంటీ గిట్టడం కన్ఫర్మ్, ఇక దానికి సందేహమే లేదు. నేను 100 కోట్లు ఇస్తానని ఆగేది కాదనమాట. పుడితే పోయినట్టే. ఇప్పుడు కాకపోతే రేపో ఎల్లుండో ఆ తర్వాత దాన్ని ఆపడం ఎవరికి కూడా సాధ్యం కాదు. వందలాది వైద్యులున్నను బొందిన పగలేరురా, వందలాది వైద్యులున్నను బొందిన పగలేరురా, ఎందుకుర ఈ దేహముపై భ్రాంతి వీడర మానవా, ఎందుకుర ఈ దేహముపై భ్రాంతి మానవా, ఇకనైన నీవు మాయ పనులను మానుకొని గురుబోధ చేమకి జన్మలెత్తుట మానవా అని చెప్పారు. అంటే ఎంతమంది వైద్యులు ఉన్నా కానీ ట్రీట్మెంట్ చేయలేరు. ఈ గురువుగారి దగ్గరికి ఈ గురువుగారి దగ్గరకు వస్తే ఏం చేస్తారు? భిషజే భవరోగిణాం, జనన మరణాల అనేటువంటి వ్యాధితో ఉన్నటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారట. అమ్మయ్య, ఒకవేళ నిజంగా జనన మరణాలు అనేటువంటివి ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళు పోవాల. ఆ విద్య ఉంది అక్కడ. నిధయే సర్వ విద్యానాం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త విద్యల యొక్క పరాకాష్ట బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 9వ అధ్యాయంలో చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విద్యలన్నింటికంటే గొప్ప విద్య, శ్రేష్టమైనటువంటిది, రాజైనటువంటి విద్య ఏదైనా ఉందా అంటే అది బ్రహ్మ విద్య అని చెప్పారు. అలాంటి బ్రహ్మ విద్య ఎవరి దగ్గర ఉంది? దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి ఆ గురు పరమాత్మ దగ్గర ఆ యొక్క బ్రహ్మ విద్య ఉంది. అలాంటి విద్యని కనుక మనం అభ్యసించినట్లయితే, అలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి జనన మరణాలనేటువంటి భవరోగం మనకు నశించిపోతుంది అన్నారు. అమ్మయ్య భలే, ఒక మంచి మార్గం దొరికింది. అంటే ఇప్పుడు మరి ఆ విద్య నేర్చుకొని ఆ విద్యలో చెప్పబడినటువంటి పద్ధతిగా జీవిస్తే మరణం రాదుగా, మరణం రాదుగా. అదేనా చెప్పింది అక్కడ? భవరోగం పోయిద్దన్నారు కదా, ఆ మందు వేసుకుంటే మరణం రాదుగా. అమ్మాయి పర్లేదు మనకి, ఇక మనం గురువుగారి దగ్గర వచ్చినాం కాబట్టి మనకి మరణం అంటే ఉపదేశం తీసుకునే వాళ్ళు ఎవరైనా పోతున్నారా ఏంటి? అదేంటి అంటే
ఒకటే ఫండమెంట్. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, గిట్టక తప్పదు. మరి ఈ ట్రీట్మెంట్ ఏంటి? మరి ఈ గురువుగారి దగ్గరకు వస్తే ఏదో ఉందన్నారుగా, బ్రహ్మ విద్య ఏదో ఉందన్నారు. మరి ఆ బ్రహ్మ విద్యను పొందడం వల్ల మనకొచ్చే ఉపయోగం ఏంటి, మనకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, ఏది పుట్టుట గిట్టుట దేనికున్నాయో, పుట్టుట గిట్టుట దేనికి లేవో ఆ జ్ఞానం కలిగిస్తారు. ఆ గురువుగారు కలిగించే జ్ఞానం ఏంటంటే, పుట్టుట గిట్టుట దేనికున్నాయి, పుట్టుట గిట్టుట దేనికి లేవు. పుట్టుట గిట్టుట దేనికి ఉన్నాయి, శరీరానికి ఉన్నాయి. పుట్టుట గిట్టుట దేనికి లేవు, ఆత్మకు లేవు. మరి నువ్వెవరు? ఆత్మ. ఇప్పుడు జననం మరణం నీకున్నాయా? లేవు. శరీరానికి ఉన్నాయి, నీ శరీరానికి ఉన్నాయి, నీకున్నటువంటి తొడుగది. ఇప్పుడు కారులో జర్నీ చేస్తున్నాం, మనం కారులో జర్నీ చేస్తున్నాం, కారు చెడిపోయింది, దాన్ని వదిలేస్తున్నాం, మనకేమైనా ఇబ్బందా? మనం ఉంటాం కదా, కారు పోయినా మనం ఉంటాం. అలాగే శరీరం అనేటువంటి వాహనం పోయినా మనం ఉంటాం. జనన మరణాలు శరీరానికే కానీ శరీరంలో ఉన్నటువంటి చైతన్యానికి, ఆత్మకు కావు. ఆత్మకు జనన మరణాలు లేవు. నేను ఆత్మస్వరూపాన్ని, నేను బ్రహ్మం యొక్క స్వరూపాన్ని, నేను దైవం యొక్క అంశను. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. నీవు నా యొక్క అంశము అన్నారు. నాకు మరణం లేదు, నీకు మరణం లేదు. నాకు జనన మరణాలు లేవు, నీకు కూడా నా యొక్క అంశ అయినటువంటి నీకు కూడా జనన మరణాలు లేవు. కాబట్టి నువ్వు చింతించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పారు. మరి అయినా కానీ మనోళ్ళు ఏడుస్తుంటారు, ఎవరైనా పోతే పెన్నామా అని కూర్చొని ఏడుస్తుంటారు. అంటే ఏంటి అర్థం అంటే, జ్ఞానం కలిగిన వాడు దుఃఖించడు. ఎందుకంటే మరణించింది తాను కాదు, శరీరం మాత్రం. శరీరం మరణిస్తుంది, దానికి ఉన్న లక్షణం అది. దీన్ని ఎంత మనం ఇచ్చినా కానీ ఇది ఆగదు. అపరిమిత ధనరాశులున్నను ఆపలేవిక ప్రాణము, అపరిమిత ధనరాశులున్నను ఆపలేవిక ప్రాణము. ఊపిరూడకముందే మేల్కొని మోక్ష మార్గము చేరరా, ఊపిరూడకముందే మేల్కొని మోక్ష మార్గము చేరరా. మానవాజికనైన నీవు మాయ పనులను మానవా. అంటే ఈ ప్రపంచంలో అపరిమిత ధనరాశులు ఉన్నప్పటికీ కూడా పోయేటువంటి ప్రాణాన్ని ఆపడం ఎవరికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి సహజ లక్షణం అది. పుట్టుట గిట్టుట దానికి సహజ లక్షణం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శరీరం ఉందా? ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క శరీరం ఉందా? శంకరాచార్య వారి శరీరం ఉందా? వ్యాస భగవానుడి శరీరం ఉందా? లేవు. వాళ్ళ శరీరాలు లేవు. శరీరాలు ఎవరివైనా శిథిలమయ్యేటువంటి పాంచభౌతికమైనటువంటి తనువు ఈ ప్రపంచంలో కలిసిపోవలసిందే, అది ఎవరిదైనప్పటికీ కూడా. కానీ ఆ పాంచభౌతికమైనటువంటి శరీరం లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అది సత్యమైనటువంటిది. దానికి జనన మరణాలు లేవు. అది శాశ్వతమైనటువంటిది. ఆ సత్యాన్ని, ఆ ఆత్మను, ఆ స్వరూపాన్ని ఎవరు పట్టుకుంటారో వాళ్ళు ముక్తులవుతారు. అది బ్రహ్మ విద్య యొక్క లక్షణం. దక్షిణామూర్తి ద్వారా మనం పొందవలసింది, గురువు ద్వారా పొందవలసినటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానాన్ని పొందాలి అని మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. మన అదృష్టం బాగుండి మనకు మంచి గురువుగారు లభించటం ద్వారా ఆ జనన మరణాలు లేనటువంటి ఆ జ్ఞాన స్వరూపాన్ని మరి వారు మనకు తెలియజేశారు. మనం దర్శించాము, ఆ స్థితిని మనం అనుభూతి చెందాము. కాబట్టి మనకు జనన మరణాలు లేవు. జనన మరణాలు దేనికున్నాయి? శరీరానికి ఉన్నాయి. మనకి బాధ లేదు, చైతన్యానికి లేవు. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు చింతించడు. మీరు గురుగీతలు వందే మహాభయహరం శ్రీ గురురాజ మంత్రం అని చెప్పారు. మొన్న కూడా మనం మంత్ర జపం గురించి చెప్పుకున్నప్పుడు ఈ పాయింట్ కూడా చెప్పుకున్నాం. వందే మహాభయహరం శ్రీ గురురాజ మంత్రం. ఎవరైతే గురుమంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో, ఎవరైతే గురుమంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వాళ్ళకేముండదట? భయం ఉండదు. అమ్మయ్య, వాళ్ళకి భయం ఉండదు. ఇప్పుడు మనందరికీ ఎందుకు భయం లేదంటే మనం ఆ మంత్రాన్ని చదువుతున్నాం కాబట్టి. మనందరికీ ఇప్పుడు ఇంత ధైర్యం ఎందుకుంది ఇంత ధైర్యం? ఆ మంత్రాన్ని చదువుతున్నాం కాబట్టి, మన గురుమూర్తి ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాం కాబట్టి మనకి భయం లేదు.
ఇప్పుడు ఎవరైనా ఇక్కడ డాక్టర్ గారు వచ్చి టెస్ట్ చేసిన తర్వాత అరే మధ్యాహ్నం 2ంటికి మీరు ఓకే అని అనుకో, థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు మంచిగా చెప్పారని చెబుతాం. అదే వేరే వాళ్ళైతే అలా చెప్పగలరా? వామ్మో రేపు మధ్యాహ్నం పోతామని ఇవాళ మధ్యాహ్నమే పోయేవాళ్ళు ఉంటారు కొంతమంది. వేరే వాళ్ళైతే ఎప్పుడే పుట్టుకోమంటారు. కానీ మనం జ్ఞానులు, మనకి భయం లేదు. రేపంటే ఓకే థ్యాంక్ యూ సార్ అంటాం. అబ్బా మాకు ఎప్పుడో తెలుసు సార్, మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడో అనుకున్నాం, రేపు మధ్యాహ్నమేనా మాకు మంచి సెలబ్రేట్ చేసుకోవాలా, మంచి షష్ఠి పూర్తికి కూడా చేసిన గ్రాండ్ సెలబ్రేట్ ఇప్పుడు చేసుకోవాలా, షష్ఠి పూర్తికి కూడా సరిగ్గా చేసుకోలేకపోయినామని చెప్పి మంచి సెలబ్రేట్ అప్పటికప్పుడే 5 స్టార్ హోటల్లో బుక్ చేయొద్దు ఫ్రెండ్స్ అందరికీ నైట్ డిన్నర్కి. ఎందుకు? రేపు మధ్యాహ్నమే మనకి పెట్టుకోలు సెండ్ ఆఫ్ ఇయడానికి వాళ్ళందరూ రావద్దు. వాళ్ళందరూ రావాలా? వాళ్ళందరూ వస్తే మాత్రం వెళ్ళేప్పుడు వాళ్ళతో కలిసి వెళ్తామా? ఈ లోకంలోకి మనం వచ్చేప్పుడు సింగిల్గానే వచ్చాం, వెళ్ళేప్పుడు సింగిల్గానే వెళ్తాం. వెళ్తాం ఇదేమన్నా విమానం ప్రమాదం లాంటిదే. మన విమానం యాక్సిడెంట్ అయింది కదా, మొత్తం ఎంతమంది 200 మంది దాకా పోయారా? 270 మంది ఏమో పోయారంట. మన అలాంటిది కదా, ఒక్కొక్కడే మేము పోతాం కదా, అట్లా అందరు కలిసిపోయేది చాలా తక్కువ ఉంటుంది. పోనీ అందరు అట్లా పోయినా కానీ అందరూ ఒకే లోకానికి వెళ్తారా? ఎవరు చేసినటువంటి కర్మలకు అనుగుణంగా ఆయా లోకాలకు వాళ్ళు వెళ్ళి ఆయా కర్మ ఫలాలను అనుభవిస్తూ మళ్ళీ జన్మకు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అంటే మనం ఒకేసారి అందరం జన్మించలేదు, ఒకేసారి వెళ్ళేటువంటి వాళ్ళం కాదు. ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు దేహ భ్రాంతి ఉండదు, మరణ భయం ఉండదు. అలాంటి మరణ భయాన్ని జయించేటువంటి శక్తి మనకు గురువుగారు ఇచ్చినటువంటి ఆ యొక్క బ్రహ్మ విద్య ద్వారా, ఆ బ్రహ్మజ్ఞానం ద్వారా మనకు లభించటం అనేటువంటి జరిగింది. ఇదే భవరోగం అనేటువంటి వ్యాధి నశించినట్లుగా మనకు ఈ గురవే సర్వలోకానాం విసజే భవరోగిణం అనేటువంటి శ్లోకంలో చెప్పుకునేటువంటి అర్థం ఇది. ఓకే, అర్థమైందిగమ్మా. దేవతలను ఆరాధిస్తే పుణ్యం వస్తుంది. గురువును చేరడం వలన బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానం అనేటువంటివి మనం ప్రాప్తిస్తాయి. అలాంటి బ్రహ్మ విద్యను మనం గురుముఖత పొంది ఇంతటి స్థితిని పొందడం అనేటువంటిది జరిగేది. అందుకు ఆ యొక్క గురుమూర్తికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఓకే, దయతలు సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.